ఒక యవనస్తుడు దేశాన్నంతటినీ దేవుని వైపు తిప్పినటువంటి సందర్భము. 2వ రాజుల గ్రంథము 22-23 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు రాజైన యోషియాను మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్గా 8 సంవత్సరాల వయసులో తను రాజు అయ్యాడు. తనకు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళందరూ కూడా నీట్గా తయారు చేస్తూ ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు, బాగు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రజలకు ఒక గ్రంథం దొరికింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రజలు దేవునికి దూరం అయిపోయి నచ్చినట్టు తిరుగుతున్నారు, నచ్చిన దేవతలకు మొక్కుతున్నారు. అలాంటి సమయంలో ఇతను ఆ గ్రంథాన్ని వినిన తర్వాత తన బట్టలు చింపుకొని నా ప్రజలు ఎందుకు ఇలా అయిపోయారని కన్నీరు కార్చడం ప్రారంభించాడు. హృదయం అంతా భారంతో నిండిపోయింది. అప్పుడు తన ప్రజలందరినీ పిలిపించి దేవుని యొక్క వాక్యాన్ని చదివించి అక్కడ దేవుని యొక్క మందిరంలో ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహాలన్నింటినీ తీసివేసి దేవునిని ఆరాధించడం ప్రారంభించాడు. దేశాన్ని దేవుని వైపు తిప్పడం ప్రారంభించాడు. ఈరోజు మన జీవితంలో మన దగ్గర దేవుని యొక్క గ్రంథం ఉంది, దేవుని యొక్క వాక్యం ఉంది, కానీ అది ఇంకా చదవటం లేదేమో. ఈరోజు నీవు చదవడం ప్రారంభిస్తే మొదట నీ హృదయం మార్చబడితే నీ ద్వారా అనేక మంది జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతాయి.